ఒకానొక కాలంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి జంతువులంటే చాలా ఇష్టం. ఒకరోజు అడవికి వెళ్ళినప్పుడు ఒక కోతిపిల్ల కనిపించింది. రాజు దాన్ని తెచ్చుకుని చాలా ప్రేమగా పెంచుకున్నాడు. ఆ కోతికి రాజభవనంలో ఎక్కడికైనా వెళ్లే స్వాతంత్ర్యం ఇచ్చాడు. కోతి రాజుకు చాలా నమ్మకమైన సేవకుడిగా మారింది. రాజు ఎక్కడికి వెళ్ళినా అది కూడా వెళ్ళేది. రాజు పడుకున్నప్పుడు అది విసినికర్రతో విసురుతూ కాపలా కాసేది. రాజు దాన్ని పూర్తిగా నమ్మాడు. ఒకరోజు మధ్యాహ్నం రాజు గాఢ నిద్రలో ఉన్నాడు. కోతి విసురుతూ ఉంది. అప్పుడు ఒక ఈగ వచ్చి రాజు ముక్కు మీద వాలింది. కోతి దాన్ని తోలేసింది. కానీ ఆ ఈగ మళ్ళీ మళ్ళీ వచ్చి రాజు మొహం మీద ముక్కు మీద వాలసాగింది. కోతికి చాలా కోపం వచ్చింది. ఈ చిన్న ఈగ నా రాజుగారి నిద్ర పాడు చేస్తోందా? దీన్ని వదిలిపెట్టకూడదు అని అనుకుంది. వెంటనే అక్కడే ఉన్న రాజు కత్తిని తీసుకుంది. ఈగ మళ్ళీ రాజు ముక్కు మీద వాలింది. కోతి ఆ ఈగను చంపాలనే ఆవేశంలో కత్తితో బలంగా రాజు ముక్కు మీద కొట్టింది. ఈగ ఎగిరిపోయింది. కాని పాపం రాజుగారి ముక్కు తెగిపోయింది. రాజు నొప్పితో లేచి కోతి మూర్ఖత్వానికి చాలా బాధపడ్డాడు. నీతి: తెలివి తక్కువ వాళ్లతో స్నేహం ఎప్పటికైనా ప్రమాదకరమే. వాళ్ళు సహాయం చేయాలనుకున్నా వాళ్ళ మూర్ఖత్వం వల్ల పెద్ద కీడు జరుగుతుంది.